హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం చికెన్తో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఇలాగ ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినే అంత మెత్తగా ఉండేలాగా అలా అని మనం విజిల్ వేయించకుండానే చాలా ఈజీగా సింపుల్గా మంచి గ్రేవీతో తయారు చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ అయినా పర్లేదు, బోన్ అయినా పర్లేదు. ఇక్కడ నేను బోన్ ఉన్నవి తీసుకున్నాను. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఒక చిన్న కప్పుడు పెరుగు వేసుకోండి. తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అనేది ముందు తగ్గించి వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కలిసేలాగా మొత్తం ముక్క అంతటికి పట్టేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక అరచెక్క వరకు నిమ్మకాయ తీసుకోండి. ఈ నిమ్మకాయ రసాన్ని వేసేసుకోండి. ఒకవేళ పుల్లటి పెరుగు తీసుకున్నారనుకోండి, నిమ్మరసం వేసుకోకండి. పుల్లటి పెరుగు లేనట్లయితే అరచెక్క వరకు నిమ్మరసం వేసేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచింది వేసుకోండి. ఫ్రెష్ది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు నాననివ్వండి. కనీసం 2 గంటలైనా నానినట్లయితే మనకి చికెన్ అంతా కూడా మెత్తగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత సోంపు 1 స్పూను జీలకర్ర వేసుకోండి. ఈ సోంపు వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సోంపు వేసి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక 10 జీడిపప్పులు వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి టమాటాలంతా కూడా చక్కగా మెత్తగా అయిపోయాయి. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు ఒక కడాయి తీసుకొని దానిలో 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్క, అనాస పువ్వు 1, యాలక్కాయలు 2, బిర్యానీ ఆకు 1, ఈ ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించేసుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకోండి, మీడియం సైజువి, పొడవుగా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగకుండా మనం కూర వేసుకోకూడదు. కలర్ మారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుంచుకున్నాం కదా, నానబెట్టుంచుకున్న చికెన్ని దీనిలో వేసేసుకోండి. ఒకవేళ ఉల్లిపాయలు వేగనట్లయితే కనుక మనకి మధ్యలో ముక్కలు కింద తగులుతాయి. కాబట్టి ఉల్లిపాయలంతా కూడా కలర్ మారే వరకు మాత్రం కంపల్సరీ వేయించుకోవాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు చికెన్లో నుంచి మనకి నీళ్లు బయటికి రావాలి. చికెన్ వేసిన వెంటనే ఒక 2 నిమిషాలకు మనకి నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం కలుపుకోవాలి. అయితే కలిపేటప్పుడు కింద నుంచి పైకి కలుపుకోవాలి, లేదంటే మనకి ముక్కలు కింద అయిపోద్ది. ఇలా పైకి కొంచెం వాటర్లా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి అలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. టమాటాలు జీడిపప్పు వేయించుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి ముక్కల కింద ఉంటుంది. చూసుకొని మెత్తగా అయ్యే వరకు మాత్రం మిక్సీ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్ అంతా కూడా చూడండి నీరంతా బయటకు వచ్చి ఆ నీరంతా కూడా మనకి దగ్గరికి అయిపోవాలి. నూనె బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా వేగిపోయి నూనె బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. చికెన్లో నుంచి నీరంతా పోయి నూనె వచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కడ మసాలా ఉండకుండా కొంచెం నీళ్లు వేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి, ఆ నీళ్ళను కూడా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించినట్లయితే మసాలాలన్నీ కూడా చక్కగా ఈ పేస్ట్ మొత్తం అంతా కూడా ఉడికి ముక్కలకు పడుతుంది. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఒక 1/2 లీటర్ నీళ్లు వేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు చేసుకున్న చికెన్ అయితే కనుక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానివ్వండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి కుక్కర్ మూత పెట్టే పని ఉండదు. మనకి చికెన్ కూడా చక్కగా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత చూడండి దగ్గరికి అయిపోవాలి. ఇలాగా గ్రేవీలా కూడా ఉంటుంది, చూసుకోండి. ఒకవేళ గ్రేవీలాగా అనిపించిపోయినట్లయితే కనుక ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోండి.
ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఇక్కడ నేను హోమ్ మేడ్ తయారు చేసుకున్నది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మసాలా అంతా పట్టేలాగా ఉడికించేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామందికి గ్రేవీ ఎక్కువ రాలేదు చికెన్లో అంటూ ఉంటారు కదా, ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. ఇది మనకి రెస్టారెంట్లో కూడా వేస్తూ ఉంటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం అంతే ఉంచి 1 నిమిషం తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. చాలామంది సంగటికి గ్రేవీ కావాలంటూ ఉంటారు కదా, ఇలాగ సంగట్లో ఇలా తయారు చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఇలాగ చికెన్ ముక్కలు వేసుకొని తింటూ ఉంటే ఆహా అనాల్సిందే. ఇది మనకి చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ముక్క కూడా చూడండి మెత్తగా అయిపోయింది. చాలా మెత్తగా ఉండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి.